హాయ్! హలో! అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళైతే నేను రాయలసీమ స్పెషల్ కడప ఎర్ర కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. కారం దోసలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? కానీ దానికి కావాల్సిన ఎర్ర కారం ఎలా తయారు చేసుకోవాలో చాలా మందికి తెలియదు అని అంటుంటారు కదా! అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఈ వీడియో చూసి ఎర్ర కారం చేసుకోవడం ఇంత ఈజీనా అని మీరే అంటారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి మీ ఇంట్లో వాళ్ళకు ఎర్ర కారం దోసలేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? ముందుగా ఎర్రకారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎర్రగడ్డ లేదంటే ఉల్లిపాయ పెద్దదైతే ఒకటి, మీడియం సైజువి అయితే 2 తీసుకోవాలి. నేనైతే పెద్దది ఒకటి తీసుకున్నాను. టమాటోలు మీడియం సైజువి ఒక 2 తీసుకోవాలి. వెల్లుల్లి లేదా తెల్లవాయలు అంటారు కదా! ఒక 8 పీసెస్. సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు. ఎండు మిరపకాయలు ఒక 12-15 వరకు తీసుకోవచ్చు. జీలకర్ర ఒక టేబుల్ స్పూన్. ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్లు. కరివేపాకు కావాల్సినంత. ఆవాలు ఒక అర్ధ టేబుల్ స్పూన్. ముందుగా ఆనియన్ తీసుకున్నాం కదండీ పెద్దదొకటి. వాటిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 2 టమాటోలు తీసుకున్నాం కదా! వాటిని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ ఏసి 10-15 నిమిషాల వరకు ఎండు మిరపకాయలని ఇలా నానబెట్టి ఉంచుకుంటే మీకు పచ్చడి మంచి కలర్ వస్తుందండి. బాగా ఎర్రగా వస్తది పచ్చడి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం తరుక్కున్నాం కదా ఇంతవరకు ఆనియన్స్‌నన్నీ వేసుకోవాలి ఇక్కడ. సో, ఇలా చిన్నగా తరిగిన ఆనియన్స్ అన్నీ వేసి అందులోకే తరుక్కున్న టమాటోలని గూడా వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న ఎండు మిరపకాయలని గూడా వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. తర్వాత జీలకర్ర. సో, జీలకర్రని గూడా ఇలా ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. తర్వాత ఉప్పు. అన్నీ కలిపి మిక్సీకి పట్టేయడమే అంతే. చూసారా? ఎర్రకారం రెడీ అయిపోయింది. సో, ఇలా కావాలన్నా తినొచ్చు. లేదా దీన్ని తాలింపు కావాలన్నా తాలింపేసుకోవచ్చు. నేనైతే తాలింపేసి చూపిస్తున్నానండి. సో, ఇప్పుడు ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి కొంచెం హీట్ చేసి ఆయిల్ హీట్ అవ్వగానే అందులోకి ఆవాలు వేసుకోవాలి. చూస్తున్నారు గదా! సో, అందులో ఆవాలు కొంచెం వేగగానే జీలకర్ర వేసుకోవాలి. జీలకర్రని కొంచెం బాగా వేగగానే కరివేపాకు ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి. సో, అంతే. సో, అన్నీ వేసుకొని కొంచెం అవ్వగానే దాంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ పేస్ట్‌నంతా ఇందులో వేసుకోవాలి పాన్‌లో. ఇది బాగా వేసుకొని ఒక 5-10 నిమిషాల వరకు బాగా పేస్ట్ అంతా పచ్చి వాసన పోయే వరకు ఆనియన్స్, టమాటోస్ అదంతా సో, ఇలా బాగా ఉడికించుకోవాలండి. ఇలా బాగా మూత పెట్టుకొని ఉడికించుకుంటే చాలా సేపు ఒక 5-10 నిమిషాలు చాలంతే. సో, బాగా ఉడుకుతుందనమాట. మొత్తం ఆ రా స్మెల్ అంతా ఎళ్ళిపోతుంది. సో, అలా ఉంటది. చూసారు కదా! ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇలా బబుల్స్ కనిపించాలి. ఇలా బబుల్స్ వచ్చాయంటే ఇంకా ఇది పచ్చడి రెడీ అయినట్టే. చూసారు కదా! ఎంతో యమ్మీగా అండ్ టేస్టీగా ఉన్న ఎర్రకారం రెడీ అయిపోయింది. సో, ఇది ఇప్పుడు దోసకెలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా ఇలా దోస వేసుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి, దోస కొంచెం కాలిన తర్వాత సో, అందులోకి ఈ ఎర్రకారం అంతా దోస మీద స్ప్రెడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా మొత్తం దోస మొత్తం స్ప్రెడ్ చేసుకొని, దీని మీద గాని కొంచెం పప్పుల పొడి వేసుకుంటే ఇంకా బావుంటాయండి. పప్పుల పొడి ఎలా వేసుకోవాలి అన్న రెసిపీ ఆల్రెడీ నా ఛానల్‌లో చేసి ఉంచాను. అది చూసి దాన్ని చేసుకొని ఈ ఎర్రకారంతో పాటు దాని మీద దోస మీద పప్పుల పొడేసుకుంటే ఇంకా బావుంటదండి. ఎర్రకారం దోసలకి మాత్రమే కాదండి ఇడ్లీకి కూడా చాలా బావుంటదండి. సో, ఇలా మీరు కూడా ఎర్రకారం తయారు చేసుకొని దోసలు, ఇడ్లీలోకి ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి రెసిపీస్‌తో త్వరలోనే మీ ముందుకొస్తాను. అప్పటిదాకా సీ యూ. బాయ్.